వెల్కమ్ టు లక్ష్యం. ఈరోజు మనం మాట్లాడే అంశం ఏంటంటే దేశ రెండో రాజధానికి హైదరాబాద్ అనేది అవసరమా? బాబాసాహెబ్ అంబేద్కర్ 1955లో ఎందుకు ఈ దేశానికి రెండవ రాజధాని కావాలని చెప్పాడు. మొఘల్ హయాంలో 2 రాజధానులు ఈ దేశానికి ఉన్నాయి. బ్రిటిష్ హయాంలో 2 రాజధానులు ఈ దేశానికి ఉన్నాయి. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకటే రాజధానికి ఎందుకు పరిమితమైంది? ఇది కీలకమైన విషయం. ఎందుకంటే ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం కోసము, ముఖ్యంగా ఈ త్రివర్ణాల ఆధిపత్యం కోసము ఈ దేశంలో శాస్త్రీయంగా దేశ విభజన జరగలేదు. శాస్త్రీయంగా దేశ విభజన జరగకపోవడం వల్ల కొన్ని రాష్ట్రాలు అతిపెద్దంగాను, కొన్ని రాష్ట్రాలు అతి చిన్నగాను ఉన్నాయి. ఇవాళ దక్షిణాదిలో తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలు గాను, ఈశాన్య రాష్ట్రాలు మరీ తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలు గాను, ఉత్తరాదిలో ఎక్కువ జనాభా అంటే ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభా మొత్తం అమెరికా జనాభాతో సమానం. ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభా దక్షిణాదిలో ఉన్న 5 రాష్ట్రాల జనాభాతో సమానం. అంటే అర్థం ఏంటి? ఇవాళ ఒక్క ఉత్తరప్రదేశ్ మొత్తం దేశంలో ప్రధానమంత్రి నిర్ణయిస్తుంది, రాష్ట్రపతి నిర్ణయిస్తుంది, పార్లమెంట్ స్పీకర్ని నిర్ణయిస్తుంది, ఉపరాష్ట్రపతి నిర్ణయిస్తుంది, కేంద్రంలో కీలక శాఖలు నిర్ణయిస్తుంది. అంటే మొత్తానికి దేశ రాజకీయాలు శాసించేది ఇవాళ ఉత్తరప్రదేశ్ అనే విషయాన్ని మనం గమనించాలి. ఉత్తరాది ప్రాంతం ముఖ్యంగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలలో అధికారం వస్తే చాలు, దేశంలో అధికారం వచ్చేస్తుంది. కాబట్టి ఇవాళ డీలిమిటేషన్ అనే సమస్య కూడా ఇవాళ తెర ముందుకు వచ్చింది. 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ఏదైతే ఒక సిద్ధాంతాన్ని, అంటే ఒక విధానము బీజేపీ తీసుకున్న తర్వాత దేశంలో డీలిమిటేషను 2026లో అమలు చేయాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత దక్షిణాది నుండి బాగా వ్యతిరేకత వచ్చింది, ముఖ్యంగా తమిళనాడు నుండి. ఎందుకు అంటే తమిళనాడు ఇవాళ దేశ రాజకీయాల్లో ఈ దక్షిణాది అస్తిత్వం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆనాడు అతిపెద్ద రాష్ట్రాలుగా ఉత్తరాది రాష్ట్రాలను, అతి చిన్న రాష్ట్రాలుగా ఈశాన్య రాష్ట్రాలను, మధ్యస్థ రాష్ట్రాలుగా దక్షిణ రాష్ట్రాలను విభజించారు అశాస్త్రీయంగా. అంబేద్కర్ ఆ రోజే 3 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఉండాలని చెప్పాడు, కానీ చేయలేదు వాళ్ళు. అందుకే ఉత్తరప్రదేశ్ 80 ఎంపీలు ఉన్నాయి, 25 కోట్ల జనాభా ఉంది. అదే తెలంగాణ వస్తే కేవలం 3.5 కోట్ల జనాభా మాత్రమే, 17 ఎంపీలు మాత్రమే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీలే, అయినా కూడా తెలంగాణ పేరుతోని ఇవాళ విభజన జరిగింది. మరి అదే ఉత్తరప్రదేశ్లో 4 రాష్ట్రాలు చేయమని చెప్పి మాయావతి గారు ఆనాడు అసెంబ్లీ తీర్మానం చేస్తే వాళ్ళు ఈరోజు వరకు కూడా ఆమె అసెంబ్లీ తీర్మానం చేసి ఇప్పటికి దాదాపు 15 ఏళ్ళు అయింది, కానీ ఇంతవరకు అమలే జరగలేదు. అసలు ఉత్తరప్రదేశ్ను ముట్టుకోలేదు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, ఈ ఉత్తరాది పార్టీలు కాబట్టి ముట్టుకోలేదు. సో కాబట్టి ఇవాళ స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే దేశంలో రాష్ట్రాల విభజన కమిషను అశాస్త్రీయంగా ఉత్తరాది వాళ్ళ ప్రయోజనాల కోసము రాష్ట్రాల విభజన చేసింది. అట్లాగే దేశ క్యాపిటల్ను కూడా అదే రకంగా చేసింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు మొదటి రాష్ట్రాల విభజన కమిషన్కి? మీరు ఉత్తరాదికి ఢిల్లీని, దక్షిణాదికి హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయండి అని చెప్పాడు. కానీ ఇంతవరకు 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దక్షిణాదికి హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేయడానికి కనీసం పార్లమెంట్లో ఒకసారి చర్చ చేయలేదు. ఒక ప్రైవేట్ బిల్లు మాత్రం ఒక అతను పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు, కానీ అది వీగిపోయింది ప్రైవేట్ బిల్లు. తర్వాత దాని మీద పార్లమెంటరీ కమిటీలు వేశారు, తర్వాత లా కమిషను, ఇవన్నీ కూడా ఇవాళ దేశంలో సుప్రీంకోర్టు బెంచ్లు కావాలని లా కమిషన్ చెప్పింది, దాన్ని అమలు చేయలేదు. ఈవెన్ సెకండ్ క్యాపిటల్ కావాలని చెప్పేసి అంబేద్కర్తో పాటు అనేక మంది ఈ దేశంలో చర్చ పెట్టారు, దాన్ని అమలు చేయలేదు. దక్షిణాదికి రావాల్సిన వాటా ఎక్కడ కూడా రానియకుండా చేస్తున్న చరిత్ర ఇవాళ గత కాంగ్రెస్ది, ప్రస్తుత బీజేపీది. అందుకే ఇవాళ దేశంలో దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ చేయడం అనే డిమాండ్ మళ్ళీ తిరిగి దేశ రాజకీయాల్లో డీలిమిటేషన్ తర్వాత ఎక్కువ వచ్చింది. ముఖ్యంగా డీలిమిటేషన్ వల్ల బాగా ఇవాళ దక్షిణాది ప్రాతినిధ్యము వాళ్ళ పార్లమెంట్లో పడిపోయే ప్రమాదం ఉంది. ఉత్తరాది జనాభా పెరిగింది కాబట్టి, వాళ్ళ ఎక్కువ జనాభా ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి. వాళ్ళు అసలు దక్షిణాదితో సంబంధం లేకుండా అన్ని బిల్లులు పాస్ చేసుకుంటారు. కాబట్టి ఇవాళ దక్షిణాది అస్తిత్వం లేకుండా పోతుంది రేపు డీలిమిటేషన్ తర్వాత. అందుకే వాళ్ళ డీలిమిటేషన్ రద్దు చేయమని చెప్పేసి స్టాలిన్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు.
దాన్ని రేవంత్ రెడ్డి గారు బలపరిచారు, దాన్ని కేటీఆర్ గారు బలపరిచారు. ఇలా దక్షిణాదిలో ఉన్న కొంతమంది లీడర్లు అందరూ కూడా బలపరుస్తున్నారు. బట్ అటు చంద్రబాబు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇద్దరు లీడర్లు కూడా ఎవరు బలపరచలేదు. కారణం ఏంటంటే వాళ్ళంతా ఎన్డీఏ కూటమిలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భాగస్వామ్యంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఆ ఊసే ఎత్తట్లేదు. ఒకప్పుడు దక్షిణాది మీద ఉర్రు తొలగించిన పవన్ కళ్యాణ్, ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడతామన్న పవన్ కళ్యాణ్ ఇవాళ సనాతన ధర్మం పేరుతో ఇవాళ తాను సన్యాసి రూపంలో ఉన్నాడు. రేపు ముఖ్యమంత్రి అయితే యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగానైతే ఉత్తరప్రదేశ్ని పరిపాలిస్తున్నాడు కమ్యూనల్గా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ను ఆ రకంగా పరిపాలించే స్థితికి ఇలా మరో ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మారనుందా అనే పరిస్థితి ఇవాళ నెట్టబడుతుంది ఎప్పుడైతే ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవాళ ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నప్పుడు హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయడం వల్ల వచ్చిన లాభాలేంటి అని చెప్పేసి చాలామందికి అనుమానం కూడా వస్తుంది. 100% రావాలి కూడా. హైదరాబాదు దేశానికి రెండవ రాజధాని అయితే మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే 1,00,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి ఇప్పటిదాకా. కానీ అదే హైదరాబాద్కు దేశానికి రెండవ రాజధాని అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగాలే సుమారు ఒక 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎట్లా? అది సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు, పార్లమెంటు, మొత్తం కేంద్రంలో ఉన్న అన్ని శాఖలు, ఢిల్లీలో ఉన్న 54 నుండి 56 శాఖలు ఇప్పుడు అయితే 100 దాకా అయినట్టున్నాయి. మొత్తం ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఇక్కడ ఏర్పడతాయి. ఇంక్లూడింగ్ ఆల్ మొత్తం 152 దేశాల యొక్క అంబాసీలు, ఫారెన్ అంబాసీస్ కూడా ఇక్కడ ఏర్పడతాయి. దాంతో మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఒక 5 లక్షల ఉద్యోగాల వరకు మనకు వచ్చే అవకాశం ఉంది. దానికి అనుబంధంగా అనేక ప్రైవేటు సంస్థలు ఇవాళ ఈ ప్రభుత్వ సంస్థలకు అనుబంధంగా ఉంటాయి కాబట్టి దాంట్లో కనీసం ఒక 20 లక్షల ఉద్యోగాలు నుండి 30 లక్షల ఉద్యోగాల వరకు కూడా ఇవాళ ఈ దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ కావడం వల్ల ఇక్కడి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సుమారు 20 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు వస్తే 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 25 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఇక్కడ ఈ నిరుద్యోగ యువతకు వచ్చే అవకాశం ఉంటుంది. లోకల్ జీవోను కనుక అమలు చేస్తే 75% లోకల్ వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి ప్రైవేట్ రంగంలో, సో లోకల్ వాళ్ళకి అవకాశం ఎక్కువ వస్తుంది. అలాగే కేంద్రము కొనుగా లోకల్ జీవోను కనుక అమలు చేస్తే 95% ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి కాబట్టి తెలంగాణ వాళ్ళకి 90% ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ గ్రేటర్ ఇప్పుడు ఏదైతే సెకండ్ క్యాపిటల్ పరిధి ఉండే ప్రాంతం ఏదైతే ఉంటుందో సుమారు 30 కిలోమీటర్ల హైదరాబాద్ డెవలప్మెంట్కు 30 కిలోమీటర్ల దూరంలో డెవలప్ అయితే రేపు రాజధాని అయితే అది ఒక 50 కిలోమీటర్లకు విస్తరిస్తుంది చుట్టుపక్కల డెవలప్మెంటు. దానివల్ల భూమి విలువ పెరుగుతుంది. భూమి లక్షల నుండి కోట్ల రూపాయలకు కూడా పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి భూమి విలువ పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి. అంతేకాకుండా పరిపాలన విభజన ఫలాలు ఆ ఢిల్లీ నుండి ఇలా హైదరాబాద్ షిఫ్ట్ అవుతాయి. అంటే ఇక్కడ పార్లమెంట్ సెషన్ నడుస్తుంది, ఇక్కడ సుప్రీంకోర్టు బెంచి ఉంటుంది, సుప్రీంకోర్టు లాయర్లు అవుతారు మొన్నలంతా, ఇక్కడున్న హైకోర్టు లాయర్లంతా సుప్రీంకోర్టు లాయర్లు అవుతారు. సో దాంతో ఇన్కమ్ పెరుగుతుంది లాయర్లకు కూడా. ఒకప్పుడు 50,000 ఫీజు తీసుకునే లాయర్లకు కాస్త ఇవాళ ₹1,00,000 పెరుగుతుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు లాయర్ అయిపోతాడు. ఇవాళ ఒక అపియరెన్స్కి 5 లక్షలు తీసుకుంటున్నాడు, ఖాళీ అపియరెన్స్కు ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ ఢిల్లీలో. అదే కనీసం మనకు 2 లక్షలు వచ్చినా కూడా, 1,00,000 వచ్చినా కూడా ఈ లాయర్లు ఇక్కడ లాయర్లు బాగుపడే అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ లాయర్లు సుప్రీంకోర్టు లాయర్లు అవుతారు, ఇక్కడ జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు అవుతారు. ఇక్కడ మొత్తానికి సుప్రీంకోర్టు రావడం వల్ల ఇవాళ ఢిల్లీ దాకా పోయే ఖర్చు తగ్గుతుంది ప్రజలకి, దక్షిణాది ప్రజలకి. అక్కడ పోయి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, అక్కడ అంటే ఫ్లైట్లలో పోతే ఫ్లైట్ ఖర్చులు కానీ, అక్కడ లాడ్జ్ ఖర్చులు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు బెంచ్ రావడం వల్ల ఇవాళ సామాన్యుడు కూడా ఒక సుప్రీంకోర్టు ద్వారా నేను న్యాయాన్ని పొందుతా అనే పరిస్థితికి వస్తాడు ఇక్కడ ఈడ ఉంటే. కానీ అదే ఢిల్లీ పోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఒక తమిళనాడు ప్రాంతం నుండి కానీ, కేరళ నుండి కానీ, అలాగే చుట్టుపక్కల చాలా దూరం ఉంటుంది. అంటే ఇవాళ ఒక సింగపూర్కు, మలేషియాకు మనం 3-4 గంటలు పోతాం. కానీ ఒక ఢిల్లీ పోవాలి, తమిళనాడు, కేరళ పోవాలంటే కనీసం ఒక 6 గంటలు పడుతుంది. అంటే మనం ఒక దేశం పోయి రావచ్చు 4 గంటలల్లో, కానీ మన దేశంలోనే ఉన్న క్యాపిటల్ సిటీ పోవాలంటే 6 గంటలు విమాన ప్రయాణమే పడే అవకాశం ఉంది. అదే ట్రైన్ అయితే 3 రోజులు పడుతుంది, 2 నుండి 3 రోజులు పడుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే సమయం వృధా, డబ్బు వృధా, మనకు అన్ని రకాలుగా ప్రయాసాలు ఇవన్నీ తగ్గిపోతాయి దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ ఉండడం వల్ల. సో కాబట్టి దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ ఉండడం వల్ల ఉద్యోగస్తులకు కూడా 65 సంవత్సరాల ప్రతి ఉద్యోగి ఇప్పుడు 61 సంవత్సరమే ఉంది. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఓన్లీ 61 ఇయర్సే ఉంది, కానీ అది 65 సంవత్సరాలకు పెరుగుతుంది.
ఎందుకు ఈ క్యాపిటల్ సిటీ పరిధిలో ఉన్న చుట్టుపక్కల 30-40 కిలోమీటర్లో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటిలో కూడా అది రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా వాళ్ళకు 65 సంవత్సరాల వయసు ఇవాళ పెరుగుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా 4 సంవత్సరాలు పెరుగుతుంది జీత ఉద్యోగస్తులకి. సో ఆ రకంగా ఉద్యోగస్తులు బాగుపడతారు. అంటే వాళ్ళు 61 సంవత్సరం చేసే సేవ 65 సంవత్సరాలుగా ప్రభుత్వ సేవ చేస్తారు. ఆ రకంగా వాళ్ళకు లబ్ధి జరుగుతుంది. ఇక నిరుద్యోగులకు 25 లక్షల ఉద్యోగాలను 30 లక్షల ఉద్యోగాలు రావడం వల్ల చాలా వరకు నిరుద్యోగ సమస్య తగ్గిపోయే అవకాశం ఉంది. ఇక ఉత్తరాది వాళ్ళు వస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ కనుక మనం సెకండ్ క్యాపిటల్ పెడితే ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం పెరిగిపోతుంది అంటే పెరిగిపోదు. ఎందుకు పెరిగిపోదు అంటే ప్రైవేట్ ఉద్యోగాలలో మనం కనుక జియో అమలు చేస్తే 75% మనకే వస్తుంది. గవర్నమెంట్ జియో అమలు చేస్తే గవర్నమెంట్ ఉద్యోగాలలో జియో అమలు చేస్తే మనకు 95% వస్తాయి. కానీ దానివల్ల ఇక్కడ లోకల్ వాళ్ళకు ఉపాధి పెరుగుతుందా, ఉత్తరాది వాళ్ళకి పెరుగుతుందా? మనం ఇంకోటి కూడా డిమాండ్ చేయొచ్చు. ఉత్తరాది వాళ్ళు ఎవరు కూడా ఉత్తరాది పోయి వాళ్ళ క్యాపిటల్ సిటీలో వాళ్ళు డెవలప్ చేసుకోండి, వాళ్ళ క్యాపిటల్ సిటీలో వ్యాపారాలు చేసుకోండి, మా క్యాపిటల్ సిటీ నుండి మీరు ఎందుకు హైదరాబాద్లో ఉండడానికి మీకు అధికారం లేదని చెప్పేసి డిమాండ్ కూడా మనం చేయొచ్చు. ఇవాళ మొత్తం మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ, మొత్తం ఢిల్లీ, పంజాబ్, హర్యానా అందరూ వచ్చి వాళ్ళ ఇక్కడ మొత్తం మన వ్యాపారాలను కొట్టేస్తున్నారు. మనం మొత్తం గల్లీకి వ్యాపారాలు వాళ్ళే అయిపోయినాయి. చివరికి కార్మికులు, కర్షకులు అందరూ వాళ్ళే అయిపోయినారు. కాబట్టి మనకు ఉపాధి లేకుండా పోయింది, మనకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి. కాబట్టి వాళ్ళందరినీ తిరిగి అక్కడికి పంపించే బాధ్యత ఇవాళ మన ప్రభుత్వం ఎక్కడైతే క్యాపిటల్ సిటీ పరిధి వచ్చిన తర్వాత వాళ్ళని అక్కడికి పంపించి అక్కడే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అన్ని రాష్ట్రాలు ఇవాళ ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఆ రకంగా మన వ్యాపారము, మన క్యాపిటల్ సిటీ, మన డెవలప్మెంటు అనేది మనకు వస్తుంది. కానీ ఢిల్లీకి పోతే ఢిల్లీ క్యాపిటల్ సిటీ మనదా అనే పరిస్థితి ఇప్పటికి కూడా చర్చనీయాంశంగా ఉంది. కాబట్టి ఉత్తరాది వాళ్ళకు క్యాపిటల్ సిటీ వాళ్ళదే, దక్షిణాదికి మన క్యాపిటల్ సిటీ మనకు వస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మొత్తం హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందింది, కానీ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది. అంటే మొత్తం న్యూయార్క్ లాంటి సిటీ కంటే కూడా అత్యధికంగా డెవలప్ అయ్యే అవకాశం అతి తక్కువ కాలంలో క్యాపిటల్ సిటీ వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ వస్తుంది. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్ సిటీకి ఎంత బడ్జెట్ వస్తుందంటే మొత్తం దక్షిణాదిలో ఉన్న 5 రాష్ట్రాల క్యాపిటల్ సిటీస్కి ఎంతైతే, స్టేట్ క్యాపిటల్ సిటీకి ఎంతైతే బడ్జెట్ వస్తుందో ఒక ఢిల్లీ సెంట్రల్ క్యాపిటల్ సిటీ కాబట్టి దానికి అంత వస్తాయి. అంటే మొత్తం డెవలప్మెంట్ అనేది ఢిల్లీకి ఎక్కువ ఎందుకు వస్తుందంటే అది క్యాపిటల్ సిటీ కాబట్టి, దేశ క్యాపిటల్ సిటీ కాబట్టి. ఒక రాష్ట్ర క్యాపిటల్ సిటీ కాకుండా దేశానికి కూడా మొదటి రాజధాని. అట్లనే మనము ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉంటూనే దేశానికి రెండవ రాజధానిగా ఉంటే ఢిల్లీకి ఎంత బడ్జెట్ వస్తుందో మనకు అంత వస్తుంది. సో అప్పుడు హైదరాబాద్ విస్తృతంగా డెవలప్ అయిపోతుంది. సో చుట్టుపక్కల బాగా డెవలప్ అయిపోయి మొత్తం ప్రపంచంలో న్యూయార్క్ను తలదన్నే విధంగా, లండన్ను తలదన్నే విధంగా ఇవాళ మన హైదరాబాద్ ఇంకా తయారవుతుంది. కాబట్టి ఆ దిశగా దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ను చేయడానికి ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఇక్కడ ఉన్న మంత్రులు, కేంద్ర మంత్రులు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. భారత ప్రధానమంత్రి గారు, కేంద్ర మంత్రులు నిర్ణయం తీసుకోవాలి. మీరు దక్షిణాదిలో పాగా వేయాలంటే, మీకు దక్షిణాదిలో తెలంగాణలో అధికారం రావాలంటే మాకు సెకండ్ క్యాపిటల్ ఇస్తే మీకు బీజేపీకి అధికారం ఇస్తారు ప్రజలు. అంతేగాని మాకు ఈ సెకండ్ క్యాపిటల్ ఇవ్వకుండా మీకు ఎందుకు అధికారం ఇస్తారు? మాకు అవకాశం లేకుండా మీకు ఎందుకు అధికారం ఇవ్వాలి మేము? కాబట్టి బీజేపీ ఇవాళ మా ప్రాంతానికి ఏం మేలు చేయకుండా మీకు ఎట్లా అధికారం ఇస్తారనుకుంటున్నారు? మీరు ఎట్లా ఇక్కడ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ని తీసుకురావాలనుకుంటున్నారు? కాబట్టి మీరు ఇవ్వండి, ప్రజలు ఇస్తారు మీకు అధికారం. మీరు మాకు సెకండ్ క్యాపిటల్ ఇవ్వండి, మీకు అధికారం ఇస్తారు. అంతేగాని మీరు మాకేమి ఇవ్వకుండా, మాకేం చేయకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయమైన సెకండ్ క్యాపిటల్ మాకు ఇవ్వకుండా మీకు అధికారం మాత్రం ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వాలి మీకు అధికారం? మాకేం మేలు జరిగింది మీ ద్వారా అధికారం ఇవ్వాలి. కాబట్టి మా ప్రాంతానికి మేలు చేయండి, మీకు ప్రజలు ఆటోమేటిక్గా అధికారం ఇస్తారు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ను తప్పకుండా అతి త్వరలోనే చేసి, ఎందుకంటే ఇంకోటి యుద్ధం వచ్చింది కాబట్టి, ఇప్పుడు శత్రు దేశాలకు ఢిల్లీ దగ్గర ఉంది కాబట్టి ప్రమాదం ముంచుకు వస్తుంది. రేపు శత్రు దేశాలు ఢిల్లీ మీద బాంబు వేస్తే ఏంటి పరిస్థితి ఢిల్లీది? అది కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ అంబేద్కర్ చెప్పాడు. రక్షణ విషయంలో కూడా హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేసు. అది పాకిస్తాన్ కావచ్చు, అది బంగ్లాదేశ్ కావచ్చు, ఇంకా చుట్టూ శత్రు దేశాలన్నిటికీ దూరంలో ఉంది ఇవాళ హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ చాలా సేఫెస్ట్ దేశానికి ఒక బాగా రక్షణ కవచంగా ఉంటుంది హైదరాబాద్ అని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి ఇప్పటికైనా యుద్ధాలు వచ్చినప్పుడు కూడా మనం రక్షణగా ఉండాలంటే, దేశం సురక్షితంగా ఉండాలంటే, దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలన్నా దేశ ప్రధానమంత్రి కానీ
దేశంలో ఉన్న క్యాబినెట్ కానీ ఇక్కడ మన క్యాపిటల్ ఉంటే సురక్షితంగా ఉండడానికి ఆస్కారం ఉందని తెలియజేస్తూ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని దేశ రెండవ రాజధానిగా వెంటనే హైదరాబాద్ని ప్రకటించి ఇక్కడ ప్రజలకు కూడా ఈ దేశ ఫలాలు, స్వతంత్ర ఫలాలు, పాలనా ఫలాలు అందే దిశగా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సౌత్ ఇండియా, జై జై సౌత్ ఇండియా. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.